హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఇది ఒక పాపులర్ కార్డ్. ఫ్రెండ్స్, ఈ కార్డ్ కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ప్రీవియస్గా ఈ కార్డు కోసం చేశాను ఫ్రెండ్స్, కానీ కొన్ని కీ ఫీచర్స్ వచ్చేసి నేను చెప్పలేదు, కాబట్టి ఈ కార్డు నేను సెకండ్ టైం మీకోసం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది నా 30వ వీడియో ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, అది ఎంత కష్టం అనేది చేసేటోళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఛానల్ని షేర్ చేసేటప్పుడు మీకు తెలిసేటోళ్ళు ఎవరు ఉన్నా సరే షేర్ చేసి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఈ కార్డ్ కోసం మనము దీని కార్డ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికి యాన్యువల్ ఫీ అనేది 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి రెన్యువల్ ఫీ కూడా 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. కాకపోతే ఈ కార్డులో మనకు వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి వీళ్ళు 1000 క్యాష్ పాయింట్ వచ్చేసి మనకి వెల్కమ్ బెనిఫిట్ రూపంలో ఇస్తారు ఫ్రెండ్స్. ఇదొక మంచిదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెట్టే 1000 రూపీస్ అనేది మనకి వీళ్ళు రిటర్న్ అనేది ఒక క్యాష్ పాయింట్ రూపంలో ఇస్తున్నారు, వెల్కమ్ బెనిఫిట్ కింద ఇస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఈ మన జిఎస్టీ అనేది మనకి రివైవల్ కాదు ఫ్రెండ్స్. ఇదొకటి మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, క్లియర్గా రాస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మూవీ డైనింగ్ అప్ టు 20% ఇస్తారంట. వాళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్లోనైతే మనకి కాంప్లిమెంటరీ స్విగ్గీ డినౌట్ రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళు పార్ట్నర్ రెస్టారెంట్లో మనకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది ఎక్కడ తెలుసుకోవాలంటే మనము ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళు ఎన్ని దాంట్లో ఉంటుంది అనేది అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మనము అక్కడికి వెళ్ళి తిన్నామంటే ఏమైనా మనం యూస్ చేసామంటే మనకి వచ్చేసి డిస్కౌంట్ అనేది వీళ్ళు అప్ టు 20% వరకు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఆ రెండిట్లో ఫ్రెండ్స్. మూవీ టికెట్స్ అంటే ఏముండదు ఫ్రెండ్స్. వీళ్ళు ఇచ్చేది మనకి మూవీ టికెట్స్ అనేది వీళ్ళు కేవలం మనకి బుక్ మై షోలోనే ఇస్తారు. అది కొంచెం పాపులర్ యాప్ కాబట్టి దాంట్లోనే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ కార్డులో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్రావెలింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ట్రావెలింగ్ 4 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్లో ఒక పర్సన్ వచ్చేసి 4 సార్లు మనము క్వార్టర్లో వన్స్ టైం వచ్చేసి మనము లాంచ్ యాక్సెస్ని పొందొచ్చు ఫ్రెండ్స్. ఆ లాంచ్ యాక్సెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది మనకి మన ఫ్లైట్ టికెట్ తీసుకుని మనం ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు అక్కడ ఉన్న మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక లాంచ్ యాక్సెస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మనం 2 రూపీస్ ఇచ్చి మనకు నచ్చిన ఫుడ్ తినవచ్చు ఫ్రెండ్స్. ఇదొక కార్డులో నాకు నచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి హ్యాపీగా తినవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఫుడ్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ రేట్లు కూడా హెవీగా ఉంటుంది, కానీ జస్ట్ 2 రూపీస్ మన కార్డు నుండి స్వైప్ చేసి మనం తినేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఆ 2 రూపీస్ అనేది మనకి రివైబుల్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, చూడండి, మీరు క్లియర్గా చూసి తెలుసుకోండి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ ఆ లాంచ్ యాక్సెస్ వచ్చేసి మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఒక క్వార్టర్లో ఒక టికెట్ ఒక లాంచ్ యాక్సెస్నే మనకి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఒక విషయం మీరు గమనించండి ఫ్రెండ్స్. అలాగే దీనికి 0 లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అది మీరు చూడండి, చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి వచ్చేసి ఫీ ఛార్జెస్ ఉంటుంది ఫ్రెండ్స్. యాన్యువల్గా దీనికి మనము స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. 1 lakh స్పెండ్ చేసేస్తే మనకి ఇది ఇయర్లీ అనేది మనకి రిన్యూవల్ ఫీ అనేది మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి రిడీమ్షన్ పాయింట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు వచ్చిన పాయింట్స్లన్నీ రిడీమ్ చేసేటప్పుడు మనకి 99 ప్లస్ జిఎస్టీ వేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు చూసుకోండి. అలాగే దీని ఇంట్రెస్ట్ ఛార్జ్ కూడా హెవీగా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే కార్డు మంచిగా వాడండి, ఇది నా రిక్వెస్ట్ అని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్.
అలాగే ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. స్పెండింగ్ ఆఫ్ 400 సింగిల్ ట్రాన్సాక్షన్ వరకు వీళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకి 250 రూపీస్ వరకు ఇస్తారు. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇక్కడ రాశారు క్యాష్ అడ్వాన్స్ ఛార్జెస్ అని పెడతారు ఫ్రెండ్స్. దయచేసి మీరు ఎప్పుడు కూడా విత్డ్రాల్ అనేది ఏటీఎం నుండి క్రెడిట్ కార్డ్ పెట్టి తీకండి. తీస్తే చాలా ఫైన్ వేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు గమనించాలి ఫ్రెండ్స్. అలాగే ఈ కార్డులో వచ్చేసి మనకి లాంచ్ యాక్సెస్, అలాగే ఫ్యూల్ ఛార్జెస్ యాక్సెస్. మనకి దీంట్లో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ కార్డులో హెచ్డిఎఫ్సి మిలేనియా క్రెడిట్ కార్డులో మనం వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కానీ మనం షాపింగ్ చేసేటట్టు ఉంటే మనకి ఆ 2 ప్లాట్ఫామ్లో మనకి ఇదొక మంచి కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనకి క్యాష్ పాయింట్ అనేది, క్యాష్ బ్యాక్ అనేది రెండిట్లో సేమ్ ఇస్తారు ఫ్రెండ్స్. కాకపోతే దీనికి క్యాపింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక 1000 రూపీస్ వరకు మనము రిసీవ్డ్ చేసుకోవచ్చు బోనస్ క్యాష్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ కార్డ్ని అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కార్డు వచ్చేసి ఒక మంచి కార్డు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇది నాకు ఎందుకంటే పర్సనల్గా ఇది నా దగ్గర కూడా ఉంది ఈ కార్డు కాబట్టి చెప్తున్నాను. చాలా మంది దగ్గర ఉంటుంది. బెస్ట్గా వాడుకుంటే ఈ కార్డు వచ్చేసి బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్. మళ్ళీ దీంట్లో రివార్డ్ పాయింట్స్ వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. 2 ఇయర్స్ వరకు ఇబ్బంది ఉండదు. 2 ఇయర్స్ లోపు మనము దాన్ని మనం వచ్చేసి రిడీమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి చూసుకోండి, ఇవన్నీ చూసుకొని కార్డులు మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే స్టేట్మెంట్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి స్టేట్మెంట్ జనరేట్ అయ్యేటప్పుడు మనకి 100 రూపీస్ ఉంటే నిల్లు ఫ్రెండ్స్. అలాగే 100 నుండి 500 ఉంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి వేస్తారు ఫ్రెండ్స్ ఫైన్. అని మనకి పెనాల్టీ అనేది చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. 501 రూపీ నుండి 5000 ఉంటే మనకి 500 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, మీరే చూడండి, క్లియర్గా చూడండి. అలాగే 5001 రూపీ నుండి 10,000 ఉంటే మనకి 600 తీసుకుంటారు. అలాగే 10,001 రూపీ నుండి మనకు 25,000 ఉంటే 800 తీసుకుంటారు. అలాగే 25,001 రూపీ నుండి 50,000 ఉంటే 1100 తీసుకుంటారు. అంతకు మించి ఎంత ఉన్నా సరే మనకి 1300 అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద పెనాల్టీ ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. కార్డు మనకి ఓకే, ఈ కార్డు మంచిగా మనం యూజ్ చేసుకుంటామంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కార్డుకు మించిన కార్డు నాకు తెలిసి అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ కార్డు ఒకటి బెస్ట్ కార్డు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి విషన్ నెట్వర్క్తో వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది మనకి రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.8 ఇచ్చున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి ఫ్రెండ్స్. చూసి ఈ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు, సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 21 ఇయర్స్ ఉంటే ఎవరిమైనా సరే ఈ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సివిల్ అనేది పక్కాగా ఉండాలి. పక్కాగా ఉన్నప్పుడే మనము ఈ కార్డ్ని అప్లై చేసుకోగలము. సివిల్ ఉన్నప్పుడే మనము కార్డ్ అప్లై చేసుకొని మంచిగా వాడుకుంటే ఈ కార్డ్ బేస్ చేసుకొని మనకి చాలా కార్డ్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. కాకపోతే నా సైడ్ నుండి మీకు సజెషన్ ఫ్రెండ్స్, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అకౌంట్ తీసుకోండి. అంటే అది ప్రమోట్ చేస్తున్నానని మాత్రం దయచేసి మీరు అనుకోకండి. ఎందుకంటే ఆ బ్యాంక్ అనేది చాలా స్పీడ్గా ఇస్తుంది ఫ్రెండ్ క్రెడిట్ కార్డులు. సివిల్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది, సివిల్ లేని వాళ్ళ ట్రాన్సాక్షన్ బేస్ చేసి కూడా క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి. కాకపోతే ఇది ఏంటంటే మనకి మెట్రో స్టేషన్లో ఉంటే 10,000 వరకు మనము మెయింటెనెన్స్ చేయాలి. అర్బన్లో ఉంటే మాత్రం 5,000 ఉంటుంది. కాబట్టి మీకు ఏది బెస్ట్ అనేది మీరు చూసుకొని, మీకు ఏది బెస్ట్ అంటే ఏ ఏరియాలో ఉన్నారు దాన్ని బట్టుకొని మీరు బ్యాంక్లో అకౌంట్ తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే 10,000 పర్ మంత్ మనము మెయింటెనెన్స్ చేయాలి దాంట్లో. అదొకటి, ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ అయితే మంచి కార్డు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.